నమస్కారం గురువారు. హరి ఓం. మీ పాదాభివందనం. ఈరోజు విశ్వం మొత్తానికి మనం ఒక భూమి మీద ఉన్నాం. విశ్వంలో ఈ భూమి మీద అనేక దేశాలు ఉన్నాయి. సో అందులో భారతదేశం అనేది చాలా పవిత్రమైంది, కర్మభూమి, వేదభూమి. ఇందులో మనం పుట్టడం, మనం ఉండడం ఎన్నో జన్మల అదృష్టం. ఇందులో మనం ఒక గురువుని, ఈ గురువులే మనకు దైవదూతలు. గురువుల ద్వారానే దైవ సాక్షాత్కారం. సో ఈ గురువుని మనం, మీలాంటి గురువుల్ని ఎలా ఎన్నుకోవాలి, ఎలా మనం పట్టుకోవాలి గురువు గారిని? వేదకాలంలో గురువులను వెతుక్కుంటూ శిష్యులు వెళ్ళేవాళ్ళు. వాళ్ళ దగ్గర అనేక సంవత్సరాలు సేవలు చేసుకుంటూ వేదాధ్యయనం నేర్చుకుంటూ వాళ్ళు గురువులంతటి వాళ్ళు అయ్యేవాళ్ళు. ఆ కాలపు గురువులు తమ శిష్యులు తమకన్నా ఉత్తములు కావాలని కోరుకునేవాళ్ళు. పరిస్థితులు మారుతూ ఉంటాయి. బోధ గురువులు, బాధ గురువులు అనేవాళ్ళు కలియుగంలో తయారవుతారు. విమర్శగా కాదు చెప్తున్నది. ఇప్పటికీ అనేక మంది గురువులు ఉన్నారు. నిజంగా మనకు తపన ఉన్నప్పుడు పరమాత్ముడే మనం ఏ గురువు దగ్గరికి పోతాడో ఆ గురువు దగ్గరికి చేరుస్తాడు. మిమ్మల్ని చేర్చడమైనా జరుగుతుంది, లేదా ఆ గురువే మీ దగ్గరికి రావడమైనా జరుగుతుంది. ఈ రెండూ కాకుండా కాకతాళీయంగా ఏ రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏ ఫంక్షన్లో ఉన్నప్పుడు, ఎక్కడో ఆ గురువుగారు ఉపన్యాసం చెప్తుంటే ఇంతమందిది విన్నాను, నాకు ఈయనది నచ్చింది అని మీలో ఒక దృఢ భావం ఏర్పడినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా పరిపూర్ణ శరణాగతితో నాకు మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది, గురుబోధ కావాలని ఉంది అని అడిగితే ఆయన కూడా చూసి ఇందుకు ఈయన అర్హుడా కాదా అని చూసి ఇచ్చేది గురు శిష్య నిజమైన సంబంధం. పాతకాలంలో అంతా శిష్యుల పరిస్థితి, వాళ్ళ మనోక్షేత్రం ఎలాగుందో అని అందుకని కొన్నాళ్ళు తమ దగ్గర శిష్యరికానికి పెట్టుకునేవాళ్ళు. అతనిలో దుర్భావనలు ఉన్నాయా, నేను నేర్పిన విద్యను దుర్వినియోగం చేస్తాడా, లోక కళ్యాణానికి వాడతాడా అని కొన్నాళ్ళు చూసి ఆ పిల్లవాడి మీద నమ్మకం కలిగినప్పుడు అప్పుడు ఆయనకు ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, మంత్ర విద్య, శాస్త్ర విద్య సకలము ఆయనకు ఏమి తెలుసో అంతా నేర్పి, ఇంకా నువ్వు తెలుసుకోవాలంటే ఫలానా ఆయన దగ్గరికి పోని కూడా చెప్పేవాడు. ఒక గురువే ఇంకో గురువును సూచించేవాడు. అంటే ఈ సాధకుడికి ఉన్నటువంటి పట్టుదల, ఆ సేవాభావము, గురుభక్తి ఇన్ని ఉన్నప్పుడు ఇన్ని కలవాల్సి వస్తుంది. సడన్గా ఈ కాలంలో వచ్చి 10,000 దక్షిణ ఇచ్చేస్తున్నాను, నన్ను శిష్యుడిగా స్వీకరించు, మంత్రం ఇయ్యి అంటే మా గురువు పరంపరలో మా వాళ్ళము మేము అందుకు ఒప్పుకో. ఆయన బాధపడకుండా చెప్తాం, నాయనా ఈసారి వచ్చినప్పుడు చూస్తామని మేము ఎంక్వైరీ చేస్తాం. ఆయన ఎట్లాంటి వాడు, మంచోడా చెడ్డ, మేమే ఎంక్వైరీ చేసి ఆయన సూటబుల్ అని అనిపించినప్పుడు మేమే మళ్ళీ పోయి, నాయనా నువ్వు అప్పుడు మంత్రం అడిగినావు కదా తీసుకో అంటాం. నేను తీసుకోని నేను ఇచ్చిన వాడిని కాదు, తీసుకునేది మీరు కాదు. ఈ తీసుకునేవాడికి ఇచ్చేవాడిని ఇద్దరిని ఈ సమయంలో ఇక్కడ కలపాలని పరమాత్మ నిర్ణయం ఉంటేనే అది జరుగుతుంది. నేను ఇచ్చానని గొప్ప గురువును కాదు, తీసుకున్నవాడు శిష్యుడు నాకు తక్కువవాడు కాదు. ఇద్దరికీ ఆ అర్హత ఉంది. తీసుకోవాల్సిన అర్హత ఆ శిష్యుడికి ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత నా మీద దేవుడు పెట్టి నన్ను ఆ సమయానికి నిమిత్త మాత్రుడిగా వాడుకున్నాడు. నేను టూల్ మాత్రమే, ఆ క్యాబుల్తో ఉపకరణం మాత్రమే.